నెల్లూరు సిటీ నియోజకవర్గం స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి గారి నియోజకవర్గం 53వ డివిజను గాంధీ గిరిజన కాలనీలో బుడబొక్కల వాళ్ళు నివసించేటటువంటి ప్రాంతం. చిన్నపాటి వర్షం వచ్చినా లోతట్టు ప్రాంతం కావడంతో పూర్తిగా నీట మునిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతం. తుఫాను దిత్వా తుఫాన్ అని చెప్పి మంత్రి గారు అనేక చోట్ల పర్యటనలు చేశారు. ఏమీ లేదు, మొత్తం కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు డ్రైన్లు పెట్టి అవన్నీ తీయించేయమన్నారు, మొత్తం పంపించేసామని అన్నారు. శివారు ప్రాంతాలన్నీ ఏ విధంగా మునుగుతున్నాయి, ఎక్కడ లోతట్టు ప్రాంతాలు, ఎక్కడ ఇబ్బంది ఉన్నాయనేటటువంటి ఈ ప్రాంతాల మీద దృష్టి పెట్టకుండా నీళ్లు లేనటువంటి ప్రాంతాల్లో తిరగడం వల్ల ప్రయోజనం లేదు. రెండోది, ఈ ప్రాంతం చిన్నపాటి వర్షం వచ్చినప్పుడల్లా మునుగుతుంది. ఈ విషయాన్ని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారి దృష్టికి నేరుగా అర్జీ తీసుకొచ్చి రేపు వర్షం వచ్చేటటువంటి వర్షాకాలం వస్తుంది, ఈలోపు సైడ్ డ్రైన్స్ కట్టి అవుట్లెట్ పెన్నా నదిలోకి పెడితే ఇక్కడ ఇల్లు మునక్కుండా ఉండేటటువంటి దానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి క్లియర్గా కమిషనర్ గారికి 6 నెలల క్రితం అర్జీ ఇచ్చాం. ఎస్టిమేట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 30-40 ఇళ్ళు ఈరోజు 4-5 అడుగులు లోతు నిన్న ఒక్కరోజు కురిసినటువంటి వర్షానికి ఈరోజు 30-40 ఇళ్ళు 4-5 అడుగులు లోతు నీళ్ళల్లో ఉన్నాయి. పసి బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. ఆ నీళ్ళల్లో పడి జరగరానిది జరిగితే ఎవరు జవాబుదారి? ఈ రకమైనటువంటి పరిస్థితి, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పటికైనా అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఇక్కడికి వచ్చి ఆ నీళ్ళన్నీ కూడా పంపింగ్ చేసేటటువంటిది జేసీబీ తీసుకెళ్లి కచ్చా కాలువ తీసి ఆ నీళ్ళన్నీ కూడా పంపింగ్ చేసేదానికి చూడాలి. దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని వాళ్ళకి సైడ్ కాలువలు కానీ డ్రైన్లు కానీ కట్టేటటువంటి ఆ రకమైనటువంటి పనులు కూడా పూర్తి చేయాలి. ఇప్పటికే ఎస్టిమేట్ రెడీ అయి ఉన్నాయి. ఎస్టిమేట్ రెడీ అయినటువంటి దాన్ని యుద్ధ ప్రాతిపదికన టెండర్లు పిలిచి సైడ్ కాలువలు డ్రైన్లు కట్టించేటటువంటి పనులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు చిన్న 2 HP ఇంజిన్ పెట్టి అవే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటున్నారు. 2 HP ఇంజిన్ పసిబిడ్డలు తాగే నీళ్లు కూడా బాగుదు అంటున్నారు. ఇక్కడ భూమిలో ఊరేటటువంటి నీళ్లు కూడా బాగు. కానీ ఈరోజు అటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అని చెప్పి చిన్న ఇంజిన్ పెట్టి ఇవే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. పేదవాళ్ల పట్ల, పేదవాళ్ళు నివసించేటటువంటి ప్రాంతాల పట్ల చులకన భావం తగదు. యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఈ ఉన్నటువంటి నీళ్లని ఇక్కడి నుంచి పంపు చేయించాలి. శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు అవసరమైనటువంటి డ్రైన్లు, అవుట్లెట్లని తక్షణమే ఆ నిర్మాణాన్ని ప్రారంభించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.